నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో చక్కగా సంభాషిస్తారు. మిత్రుల సహకారంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యాపరమైన విషయాలలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో మంచి గురువు లభ్యమవ్వడం, దానివల్ల ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఏదైనా ట్యాక్సులు చెల్లించే విషయాల్లో కొంత సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా, ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో, రాజకీయ నాయకులతో ఏదైనా ముఖ్యమైన విషయాలు చర్చించేటప్పుడు కానీ, వారి సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ నిదానంగా వ్యవహరించి, జాగ్రత్తగా పనులు వాయిదా పడుతున్నప్పటికీ నిదానంగా వ్యవహరించి పనులు చేసుకోవడం మంచిది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఈ రోజున మిత్రుల సహకారంతో పేరు ప్రతిష్టలు లభ్యమవ్వడం, వారి సహకారంతో నూతన పరిచయాలు, అంటే పేరు పొందిన వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ, సంఘంలో గుర్తింపు గౌరవం ఉండే వ్యక్తులు, ఉన్నత అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఈ రోజున నూతన పరిచయాలు, ఆ పరిచయాల వల్ల మీకు వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి స్థైర్యం, ధైర్యం పెరుగుతాయి. కుటుంబపరమైన విషయాలలో ఏదైనా రుణాలున్నా చెల్లిస్తారు. అలాగే ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన బంధువర్గంతో ఈ రోజున చర్చలు జరగడం, ఏదన్నా మీ అభివృద్ధి కొరకు భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి సంతానం విద్యాపరంగా వృద్ధి పొందుతారు. అలాగే పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఉండే వ్యక్తులతో కలిపి ఈ రోజున సంతానానికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు చర్చలు జరుపుతారు. వారి యొక్క విజయంలో మీరు భాగస్వాములు అవుతారు. సంతానానికి గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, అంటే గృహానికి సంబంధించిన విషయాలలో పెట్టుబడుల నిమిత్తం కొంత గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సులు చెల్లించే విషయం, గృహ నిర్మాణంలో పెట్టుబడులకు సంబంధించిన విషయంలోనూ తల్లిదండ్రులతో సంప్రదించడం, దానికి సంబంధించి ఒక మంచి వార్తలు వినడం, అంటే గృహపరమైన విషయాలలో, విద్యాపరమైన విషయాలలో చక్కటి వార్తలు వినడం, ఇలాంటి వాటింటికి ఆస్కారం ఉన్నప్పటికీ కొంత అశాంతి అనేది అధికంగా ఉండడం వల్ల దాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే చేయాలి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ఈ రోజున సోదరులు, అంటే తోబుట్టువుల సహకారంతో కానీ, మిత్రుల సహకారంతో కానీ, సంఘంలో పలుకుబడి గుర్తింపు కలిగిన ఉన్నత అధికారులు, లేకపోతే ఏదైనా రాజకీయ నాయకులు, లేకపోతే అధికార వర్గంలో ఉండే వ్యక్తులు, వీళ్ళందరితో కూడా ఎవరో ఒకళ్ళు ఈ రోజున మీకు సహకరించడం, వారి సహకారంతో మీరు మీ కృషిని పెంచుకుంటూ గుర్తింపు గౌరవం పొందుతూ ముందుకు వెళ్ళడం, అలాగే కమ్యూనికేషన్ వారితో ఈ రోజున చేయడం, అది చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయం వచ్చేటప్పటికీ వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు శ్రమ, బాధ్యతలు అధికంగా ఉండడం, వృత్తిపరమైన ఆదాయం విషయంలో అది కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో, మీపై అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు వారి దగ్గర నుంచి సలహా సహాయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలలో వాగ్వాదాలకి లోను కాకుండా వీళ్ళంత నిదానం పాటించి వాళ్ళ సలహా ప్రకారం ముందుకెళ్ళడం అనేది చాలా అవసరం. వృత్తిపరమైన విషయాలలో అధికారులతో ఏ రకమైన పేచీలు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున తండ్రితో చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే
వారసత్వపు ఆస్తుల విషయంలో కొంత చర్చలు నడవడం అనేది, విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో ఒక మంచి ఆలోచన రావడం, దానికి సంబంధించిన ఖర్చులు అనేవి ఏర్పాటు చేసుకోవడం, అంటే ఏదన్నా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి కానీ అక్కడ విద్యా నిమిత్తం ఏర్పాటు చేసుకున్న విషయాల్లో కానీ ఈ రోజున దానికి సంబంధించిన ధనం ఖర్చు అవ్వడం కానీ, లేకపోతే ఆ విషయంలో పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ రోజున భాగస్వామి వ్యవహారాల్లో, ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృత్తిపరమైన విషయాలలో అధికారులతో ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు, గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ట్యాక్సుల విషయంలోనూ ఈ రోజున కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. విమర్శలకు దూరంగా ఉండాలి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పోటీలకు సంబంధించిన విషయాల్లో నెగ్గడం అనేది, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం అనేది, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి మీరు చక్కటి వార్తలు అందుకోవడం, వారి యొక్క ఉన్నతి కొరకు మీరు చేసే పాటుపడేదంతా కూడా చాలా వరకు అది ఉపయోగకరంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి గుర్తింపు, గౌరవం, సంఘంలో పలుకుబడి, వృత్తిలో అభివృద్ధి, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఉన్నత పదవులు లభించడం, పదవిలో అభివృద్ధి అనేది ఏర్పడడం, పెద్ద అధికారులతో మీకు ఈ రోజున మంచి చర్చలు జరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది.